జోహ్రాన్ మమ్దాని ఎవరైతే భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి, కాకపోతే ఆఫ్రికన్ అటు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మూలాలు. అదే సందర్భంలో తను యాంటీ ఇండియా, యాంటీ హిందుత్వ, యాంటీ మోడీ, అలాగే యాంటీ ట్రంప్, యాంటీ రిపబ్లికన్ ఇదంతా ఉంది. డెమోక్రాట్ తనది వచ్చేటప్పటికి అక్కడ పబ్లిక్ అంటే అక్కడ 56% ఆదరణతో తన పార్టీలో తను వేరే అభ్యర్థి అయ్యాడు. న్యూయార్క్ వచ్చేటప్పటికి ఎప్పుడు డెమోక్రాట్స్ స్వర్గం కాబట్టి గ్యారంటీ గెలిచేస్తాడంటే అక్కడ మిగతా రిపబ్లికన్స్తో పాటుగా డెమోక్రాట్స్లో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నాం, ఇది చూస్తున్నాం. బట్ అతను గ్యారంటీ గెలవడానికి అనుగుణమైనటువంటి అడుగులన్నీ వేస్తున్నాడు, టాక్టికల్గా ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు జేపీ మార్గాన్ ఏదైతే ఈ రివ్యూస్, ఫైనాన్షియల్ రివ్యూస్ ఇస్తుంటుంది కదా, ఆ సీఈఓ జెమీ డెమాన్ని కలవడానికి, వాల్ స్ట్రీట్ బాసెస్ని కలవడానికి వెళ్ళాడట. వాళ్ళందరూ తిరస్కరించారంట, మాట్లాడడానికి కూడా తిరస్కరిస్తున్నారట. ఎందుకని? ఇతను వాళ్ళందరికీ వ్యతిరేకి, అక్కడ మతాన్ని చొప్పిస్తున్నాడు. అలాగే ఈ విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళని అక్కడ అలౌ చేయమనేటటువంటి రూట్లో వెళ్తున్నటువంటి సందర్భం. వాళ్ళు మాట్లాడట్లేదట ఇతనితో.